హలో అండి అందరికీ. ఈరోజు సండే కదా! అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా ఇంట్లో సండే కాబట్టి ప్రతి ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది కదా! మా ఇంట్లో అందరికీ జలుబులే. అందుకే చేపలు తెచ్చుకున్నాం. అంటే చేపలు తింటే జలుబు పోతుంది అంటారు కదా! అందుకని ఇంట్లో ఓన్లీ ఫిష్ అనమాట. మొత్తం లాంగ్ వీడియోలో పెట్టేశాను చూసేయండి. మా అత్త చేపల పులుసు పెట్టింది. నేను ఫిష్ ఫ్రైకి మసాలా అంతా కలిపేసా. అంతా ఉంది వీడియోలో చూసేయండి. తర్వాత ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చి మా ఇంట్లో సేమియా ఉప్మా. మా అత్త అది అప్పుడప్పుడు చేస్తుంది. ఎప్పుడు ఎక్కువగా నార్మల్గా రవ్వ ఉప్మానే చేస్తుంది. ఇంకా ఎప్పుడైనా సేమియా ఉప్మా చేస్తుంది. వీళ్ళు అందరికన్నా ముందు లేస్తారు కానీ అస్సలు తినరు మా ఇంట్లో పిల్లోళ్ళు. ఇది మొన్న మా అత్త ఊరగాయ పెట్టింది ఎండు మామిడి ముక్కలతో అని చెప్పాను కదా, అదే ఆ ఊరగాయ డబ్బా. ఆ వీడియో కూడా ఉంది చూడండి, ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే. వీళ్ళు తినరు, నన్ను తిననివ్వరు. మొండికేస్తున్నాడు వాడైతే. చూసారా, డబ్బా కూడా పడేశాడు. టిఫిన్ తినకుండా అడ్డమైన గడ్డంతా తింటున్నాడు వాడైతే. కొబ్బరి మిఠాయి డబ్బా తెచ్చుకున్నాడు. ఇంకా అదే అయిపోగొట్టాలి కదా, ఇంకా దాన్ని పట్టుకున్నారు ఇద్దరు. అద్వైతు నా మాట అస్సలు వినట్లేదు. అందుకే ఆ డోర్ తీసి బయటికి దొబ్బేసేవాడిని. నాకు ఆకలేసి నేనే తినేసా ఫస్ట్. ఈరోజు సండే కదా, స్కూల్ కూడా లేదు. ఇంకా మా ఇంట్లో ఎలా ఉంటుందంటే అల్లరి. ఇల్లు వీకి పందిరేస్తారంటారు కదా, అలా ఉంటుంది. అందుకే బయట పిల్లలు ఇసుకలో ఆడుకుంటూ ఉన్నారనమాట. రోజు ఈ మధ్య అక్కడికి వెళ్తారు. ఎప్పుడు రోజు మా అత్త వెళ్తుంది. ఒక 2 days నుంచి నేను వెళ్తున్నా. ఇదంతా ముందు చెత్త దిబ్బ ఉంటుంది కదా, అలా ఉండేదన్నమాట. ఇక్కడ ఇల్లు కట్టడం స్టార్ట్ చేశాక మొత్తం ఇలా చేశారు, క్లీన్ చేసేసారు. ఇక్కడ చెట్లు ఇట్లా చాలా రోతగా కూడా ఉండేదన్నమాట. ఇప్పుడు అలా క్లీన్ చేసి అలా ఇల్లు కట్టేస్తున్నారు అక్కడ. ఇక్కడికే అనమాట మా వాళ్ళు రోజు వస్తారు. వీధిలో పిల్లలంతా మేముండే వీధిలో అంతా బుడ్డోళ్ళే ఉంటారు. అంతా చిన్నపిల్లలే. అదొక ప్లస్ అయిందనమాట మాకు కూడా. చూసారా ఎలా కేకులు చేశారో, ఇసుకతో కేకులు. అలా చేయడం నేర్పించింది నేనే వీళ్ళకి. ఎందుకంటే నిన్న సాయంకాలం నేనే ఇలా చేయండి అంటే ఇంకా వాళ్ళు ఇంకా అదే స్టార్ట్ చేసుకున్నారు. ఏ డబ్బా దొరికితే ఆ డబ్బాలో ఇసుక వేసేసి ఇంకా ఆ షేప్ ఇంకా ఎట్లయినా వస్తాయి కదా, అలా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. నేను మా అద్వైత్ కోసం పుట్ట చేస్తున్నా. ఎందుకంటే మేము చేయను, ఆదిత్య దాని మీద ఎగిరి దుంకను, సరిపోయిందనమాట. అందుకని అద్వైత్ ఏడుస్తున్నాడు. అందుకే నేను వాడి కోసం మళ్ళీ పుట్ట రెడీ చేస్తున్నా. చిన్నప్పుడైతే ఇసుకతో ఇల్లు కట్టుకోవడం, బొమ్మల పెళ్ళిళ్ళు చేయడం, బుడగలతో ఆడుకోవడం, నేనైతే చాలా బాగా ఆడుకున్నా ఇలాంటివన్నీ. చిన్న చిన్న వంట పాత్రలు ఉంటాయి కదా, దాంట్లో మట్టి వేసి అన్నంలాగా, ఆకులన్నీ పీకొచ్చి ఒక గిన్నెలో వేసి కూరలాగా, ఇలాంటివన్నీ కూడా మేము చాలా బాగా ఆడుకున్నాం. ఇప్పుడు కూడా చాలామంది అలాగే ఆడుకుంటారు. ఇంకెవరో ఆడుకోంది. అసలు ఎంతసేపు ఉన్నానంటే నేను ఈరోజు వాళ్ళ కోసం అక్కడ. మా ఆదిత్య ఆడుకుంటాడు కానీ అద్వైత్ కాసేపు మారం చేస్తాడు. అందుకని నేను కూడా ఆడుకుంటా ఉంటే వాడు ఉంటాడని నేను కూడా అక్కడే ఉన్నా. ఇక అక్కడి నుంచి వస్తూనే మా అత్త చేపలని నీట్గా కడిగేసిందనమాట. తను చేపల పులుసుకి అన్నీ రెడీ చేస్తుంటే నేను ఇంకా ఫిష్ ఫ్రైకి రెడీ చేస్తున్నా. ఇంట్లో ఎప్పుడు జీలకర్ర పొడి స్టాక్గా ఉంటుంది కానీ అయిపోయిందనమాట. అందుకని నేను మళ్ళీ నూరుతున్నా. జీలకర్ర కొంచెం రాళ్ళుప్పు వేస్తే తొందరగా మెదిగిపోతుంది కదా, అందుకని నేను ఆ చిన్న రోట్లో వేసి దంచుకుంటూ ఉన్నా. నేను ఇలా దంచుతుంటే పిల్లలు వచ్చి చింతపండు పుల్లకు పెడతారు కదా, అంటే జీలకర్ర చింతపండు అవి బాల్స్ లాగా చేసి లాలీపాప్ లాగా అవి చేసేయమని అడిగారనమాట. నేను తర్వాత చేసిస్తాను అని. అప్పటికి మాత్రం చేపల ఫ్రైలోకి ఇట్లా అంతా దంచుకొని నేను మసాలా రెడీ చేసేసుకున్నా. ఒకవైపు నేను ఇలా దంచుకుంటూ
ఆ పక్కింటి అక్కతో మాట్లాడుతూ దంచుతున్నా. ఆ అక్క కూడా పని చేసుకుంటూ ఉంటుందన్నమాట అవతల. తర్వాత నేను మసాలా అంతా కలుపుకున్నాను కదా! ముక్కలకంతా బాగా పట్టించేసా. ఎప్పుడు వీడియోలో ఇలా వీడియో తీసేవాళ్ళు నాకు సరిగ్గా తీయరనమాట. అందుకే అవి అలా ఎత్తిపోతూ ఉంటుంది. ఎలా పడితే అలాగా. నేనింక వెనకాలే కూర్చొని అలా ఫిష్‌కంతా మసాలా పట్టించి కాసేపు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. ఫిష్ ఫ్రై మసాలా నేను ఎలా కలిపానో తెలుసుకోవాలంటే నా ఛానల్‌లో ఉంది చూడండి. చేపల వేపుడు అని నేను ఆల్రెడీ వీడియోలో చేసి పెట్టాను. నేనేమేమి వాడానో నెల్లూరు చేపల వేపుడు నా ఛానల్‌లో ఉంది. ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు తెలుసుకోవాలనుకుంటే చూడండి. ఆ తర్వాత నేను అది రెడీ చేసేలోపు మా అత్త చేపల పులుసుకు రెడీ చేస్తుందనమాట. పులుసు బాగా ఉడుకుతోంది. ఇంకా చేపలు వేసేస్తూ ఉంది చూడండి. ఇంకా చేపలు వేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది కదా మసాలా బాగా ఉడికాక. తను అలా చేపలు వేసింది. నేను ఇంకా కాసేపు టీవీ దగ్గర కూర్చున్నా అనమాట ఆ కూర అయ్యే వరకు. ఆ తర్వాత నేను ఫిష్ ఫ్రై చేసేద్దాం అనుకున్నా. అందుకని డీప్‌లో పెట్టా అని చెప్పాను కదా! వెంటనే డీప్‌లో నుంచి ముక్కలన్నీ బయటికి తీసేసి మా ఆదిత్య కోసం ఫ్రై చేసేసా. వాడు ఇలా ఫ్రై అయితే బాగా తింటాడు. అందుకని ఇలా ఫ్రై చేశా. టేస్ట్ కూడా సూపర్‌గా వచ్చింది. ఎవరైతే నా వీడియోస్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్‌లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ అంటే ఇలా ఉంటుంది. దాన్ని ఇలా ప్రెస్ చేయాలన్నమాట సింబల్ మీద. అప్పుడు అది కలర్ చేంజ్ అవుతుంది. మర్చిపోకండి లైక్ అస్సలు మర్చిపోకండి. ఇలా ఉండేదాన్ని లైక్ అంటారు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి.